ఫ్రెండ్స్ ఈరోజైతే ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్‌లో ఉంది కదా! 'ఓ రాధా' అనే ఒక సాంగ్ అయితే ఉంది. ఆ సాంగ్ మీకు చూపిస్తాను. ఇది నేను ఫుల్ స్క్రీన్‌లో కూడా చేషినా, ల్యాండ్‌స్కేప్‌లో కూడా చేషినా. ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టాను ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు డెమో చూద్దాం. నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్ ఇక్కడైతే చూస్తున్నారు కదా! ఒకటైతే ఫుల్ స్క్రీన్‌లో ఉంటది. ఒకటైతే ల్యాండ్‌స్కేప్‌లో ఉంటది. కానీ మీరు ల్యాండ్‌స్కేప్‌లో ఏదైతే ఉందో లెఫ్ట్ సైడ్‌ది అది మాత్రమే చెయ్యండి. అది 16:9లో ఉంటది. చాలా బాగుంటది రొటేషన్‌లో. ఓకే. డెఫినెట్‌లీ అదే యూజ్ చేయండి బాగుంటది. ఓకే. ఇప్పుడు నేనైతే ఫస్ట్ అయితే అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఓకే. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఒక బెస్ట్ థింగ్ ఏందంటే ల్యాండ్‌స్కేప్‌ది ఒక ప్రాజెక్ట్ ఇచ్చాను. ఫుల్ స్క్రీన్‌ది కూడా ఒక ప్రాజెక్ట్ అయితే ఇచ్చాను. అది ఫుల్ స్క్రీన్‌ది నేను ఎండింగ్‌లో చెప్తాను. అది మీకు ప్రాజెక్టే సెపరేట్‌గా ఇచ్చాను. మళ్ళీ దాని నుంచి దాన్ని అలా ఏమి ఉండదు. సెపరేట్‌గానే ఇచ్చాను. అది చెప్తాను నేను. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఈ 2 ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ఒకటి ఫుల్ స్క్రీన్‌ది, ఇంకోటి ఫుల్ స్క్రీన్ కాదు. ఒకటి ఫుల్ ప్రాజెక్ట్, ఇంకోటి లిరికల్ ప్రాజెక్ట్. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే ప్రాజెక్ట్ ఉందో దాన్ని ఓపెన్ చేద్దాం మనం. ఓపెన్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాగైతే ఉంటది. ఫోటోస్ అనేది బ్లర్‌లో అయితే ఉంటది స్టార్టింగ్‌లో. ఈ బ్లర్ ఈ బ్లర్ ఫోటో అయితే మనకు స్టార్టింగ్‌లో లిరికల్ హైలైట్‌గా కనిపించనీకే అదైతే యూజ్ చేసిన. కాబట్టి దీన్ని మీరు బ్లర్ కాకుండా నార్మల్ పెట్టినా నో ప్రాబ్లమ్. కానీ ఆ లుక్ అనేది రాదు. మనకు ఫస్ట్ వచ్చే టైటిల్ మాత్రం కొంచెం అట్రాక్టివ్‌గా కనిపించాలి. ఎవరైతే చూస్తారో వాళ్ళు డెఫినెట్‌లీ ఇంప్రెస్ అయిన తర్వాత ఫోటో ఆటోమేటిక్‌గా రివీల్ అవుతుంది. కాబట్టి దాన్ని బట్టి ఇదైతే చేసిన. ఒకవేళ ఫోటో చేంజ్ చేద్దామంటే కలర్ అండ్ ఫీల్‌లోకెళ్ళి చేంజ్ చేసుకోవచ్చు మీరు. ఓకే. ఎవరైనా ఫోటోస్ అయితే సెట్ అయిపోతది. సెట్ అయిన తర్వాత కొన్ని ఫోటోస్ అయితే హెడ్ కట్టడం గానీ, లెగ్ కట్టడం గానీ ఇలాంటివి జరుగుతూ ఉంటది. అప్పుడు మీరైతే ఇక్కడ మనకు ఎడిట్ షేప్ ఉంటది. ఇందులో మీరు ఎక్స్ కానీ, వై కానీ పెంచితే మీకు ఆటోమేటిక్‌గా ఫోటో ఇక్కడ రిజల్ట్ అనేది కనిపిస్తది. అక్కడ అడ్జస్ట్‌మెంట్ చేసిన తర్వాత చేయండి. ఇదైతే మనకు ఫస్ట్ ఫోటో ఉంటది. మళ్ళీ మధ్యలో ఒక లిరిక్స్ అయితే ఉంటది. ఓకే. ఫాంట్ అయితే డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. ఇంకా ఇంకో లిరికల్ కోసం సెపరేట్‌గా ఇదైతే పెట్టానో అది నేను చూపిస్తాను. ఇక్కడ కూడా సేమ్ కలర్ అండ్ ఫీల్‌లోకెళ్ళి ఫోటో చేంజ్ చేసుకోవచ్చు. ఇలా. ఓకే. లిరికల్ అయితే ఉంది. ఇప్పుడు మనం మిగతా ఫోటోస్ ఏవైతే ఉన్నాయో అవైతే చేంజ్ చేసుకోండి. ఇందులో మీరు కపుల్ ఫోటోస్ అయితే చాలా అంటే చాలా బాగా సెట్ అవుతుంది ఈ వీడియోకి. నిజంగా చెప్పాలంటే సూపర్‌గా సెట్ అవుతుంది కపుల్ ఫోటోస్. ఒకవేళ పెడదామని అనుకుంటే కపుల్ ఫోటోస్ అయితే ట్రై చేయండి. ఓకే. ఒకసారి నేను ఈ ఫోటోని చేంజ్ చేసి చూపిస్తాను. ఈ ఫోటో ఉంది. కలర్ అండ్ ఫీల్డ్‌లోకెళ్ళి ఏదైనా సంథింగ్ ఒక ఫోటో పెడదాం. ఈ ఫోటో పెడుతున్నాను. ఇది పెట్టాను. దీన్ని జూమ్ చేస్తున్నా కొంచెం. చాలు. ఇలా కొంచెం అడ్జస్ట్‌మెంట్ ఫేస్ కట్ అనేది మనకు కొంచెం క్లియర్‌గా కనిపించాలి. అలా ట్రై చేయండి. ఇప్పుడు లిరికల్ ప్రాజెక్ట్ ఇచ్చాను కదా! దాన్నయితే ఓపెన్ చేసుకోండి. ఇందులో ఒకటి షేప్ కూడా ఉంటది. పైన ప్లస్ ఐకాన్ సెలెక్ట్ ఆల్ చేసి కాపీ చేసుకోండి. కాపీ చేసిన తర్వాత ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసి పేస్ట్ చేయండి ఇక్కడ. పేస్ట్ చేస్తే లిరికల్ కానీ అన్నీ ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. కింద లిరికల్ కూడా ఉంటది. ఓకే. చూసుకోండి అది కూడా. దాని తర్వాత దీన్నైతే మీరు ఎక్స్‌పోర్ట్ అయితే చేసుకోవచ్చు. ఇది మనం ల్యాండ్‌స్కేప్‌లో మాక్సిమం ల్యాండ్‌స్కేప్‌దే చేయనీకే ట్రై చేయండి. బాగుంది. ఇప్పుడు ఫుల్ స్క్రీన్ దగ్గర వద్దాం. ఫుల్ స్క్రీన్‌ది సెపరేట్ ప్రాజెక్ట్ ఇచ్చాను. టోటల్ డౌన్‌లో ఉంటది. చెక్ చేసుకోండి. ఇప్పుడు చూడండి ఇలాగైతే ఉంది. ఇది నాకు ఆ ఫీల్ అనేది రాలేదు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేసుకోవచ్చు. అంతే. దాని తర్వాత సేవ్ చేసుకోండి. జై హింద్.